వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రీకాంత్ రెడ్డి. ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యునిగా పనిచేస్తున్నాము. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసి కిడ్నీ ఫెయిల్యూర్. ఈ టాపిక్ పైన మనము మన వాహిని మీడియాతో చాలాసార్లు సంభాషించాము, చెప్పడం జరిగింది. అయినా కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతమంది పేషెంట్స్ సీకేడీ పేషెంట్స్ అని నేను అసలు ఆశ్చర్యపోయాను అన్నట్టు. ఇంతమంది పేషెంట్ ఉపశమనం పొందిన మన దగ్గర వచ్చి డయాలసిస్ బంద్ చేసి వాళ్ళు వేరే వాళ్ళని చెప్పి వాళ్ళని దొరకరావడం వల్ల ఇంతమంది పేషెంట్స్ ఉన్న సంగతి నాకు అసలు సీకేడీ పేషెంట్స్ ఉన్న సంగతి మన తెలుగు రాష్ట్రాల్లో ఆశ్చర్యపోయాను. సో అలాంటి దాని గురించి ఇంకోసారి చర్చించడం తప్పులేదని మళ్ళీ ఒకసారి దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో అందరికీ తెలుసు, ఈ కిడ్నీ ఫెయిల్యూర్లో 2 రకాలు ఉంటాయి, ఏకేడీ సీకేడీ అని. అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్. ఈ ఎవరైతే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే దీర్ఘకాలికంగా ఈ కిడ్నీ బాధను అనుభవిస్తున్నారు, అంటే ఏంది క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయి డయాలసిస్ చేయించుకునే పొజిషన్లో ఉన్న వాళ్ళ గురించి అని మనం చర్చించుకోవడం జరుగుతుంది. అసలు మరి ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, దీనికి నివారణ ఉపయోగాలు ఆయుర్వేదంలో ఏమన్నా ఉన్నాయా, అలోపతిలో ఏమున్నాయో ఒకసారి మళ్ళీ చర్చించుకుందాం. ఈ కిడ్నీ సమస్యల్లో నేను ప్రధానంగా మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో నేను చూసింది ఏంటంటే, 90% మంది దీర్ఘకాలిక వ్యాధి అయిన బీపీ, షుగర్, ఈ రెండిటి వల్లనే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. 90%. ఒక 10% మాత్రమే ఎవరైతే ముఖాల నొప్పులకో ఇతర జబ్బులకో హెవీగా యాంటీబయాటిక్స్ వాడడము, హెవీగా పెయిన్ కిల్లర్స్, తెలివగా పెయిన్ కిల్లర్స్, అలోపతి పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఓ 10% మాత్రం జబ్బులు వస్తున్నాయి. మిగతా 90% మాత్రం కంపల్సరీ ఈ బీపీ, షుగర్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు సరైన మందులు మన బీపీ, షుగర్కు వాడకపోవడం వల్ల క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల 2 కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి. మరి దీనికి వైద్య పరీక్షలు ఎలాంటి వైద్య పరీక్షలు ఉంటాయంటే, మనకు క్రియాటిన్ టెస్ట్ అని ఉంటుందండి. సిరం క్రియాటిన్ మనకు 0.2 నుంచి 1.2 వరకు మధ్యలో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, లేదు అంతకు మించితే 1.3, 1.4 ఉన్నట్లయితే మీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది. తర్వాత ఈజీఎఫ్ఆర్ అన్నో టెస్ట్ ఉంటుంది. అంటే మనం నిమిషానికి ఈజీఎఫ్ఆర్లో ఎంత రక్తం ఫిల్టర్ చేస్తుంది అనేది ఈజీఎఫ్ఆర్ టెస్ట్ చూపిస్తుంది. అది 90 to 130 మధ్యలో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు, అంతకంటే తక్కువ ఉన్నట్లయితే కిడ్నీ డ్యామేజ్లో ఉన్నట్టు. సో ఈ 2 టెస్టుల ద్వారా మనం కిడ్నీ పరీక్షను గుర్తించవచ్చు. అలాంటి వాళ్ళకు నేను ఒక చక్కని ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి కిడ్నీ పరీక్షల్లో ఇప్పుడే కిడ్నీ క్రియాటిన్ పెరిగిందన్న వాళ్ళకి చక్కటి ఉపయోగం చెప్తాను, చూసుకోండి. మీకు ముసాంబ్రం అంటే అందరికీ తెలుసు. ఈ ముసాంబ్రాన్ని ఏం చేయాలంటే 5 గ్రాముల మోతాదు, సరిగా చూసుకోండి, 5 గ్రాముల మోతాదు మాత్రమే తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో రాత్రిపూట నానబెట్టి 12 hours కంపల్సరీ నానాలండి. 12 hoursలో మొత్తం కరిగిపోతుంది, అది కరిగించాలి. కరిగించి ఉదయం లేవగానే ఆ వాటర్ని తీసుకోవాలి. మళ్ళీ ఉదయం నానబెట్టి రాత్రి ఆ అట్లా తీసుకోవాలి. ఉదయం 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు. ఈ ముసాంబ్రాన్ని కనుక మనము 5 గ్రాములు తీసుకున్నట్లయితే సీకేడీ పేషెంట్కు చక్కటి ఉపయోగం కనపడుతుంది. మీ ఈజీఎఫ్ఆర్ కూడా పెరగడం గమనించవచ్చు మీరు 1 monthలో. సో అది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అలాంటిది అదే కాకుండా మోదుగ పూలు, ఈ మోదుగ పూల వల్ల కూడా చాలా ఉపయోగం అండి. మోదుగలో 5 రకాలు ఉంటాయి. 5 రకాల్లో మనకు కావాల్సినవి శ్రేష్టమైన అయితే మన ఈ పసుపు కలర్లో ఉన్న మోదుగ పూలు అన్నీ మంచివే, ఇది కొంచెం మంచిది. ఈ మోదుగ పూలు ఒక 4 తీసుకొని గ్లాస్ నీళ్ళలో వేసి కషాయం చేసి వడపోసుకొని ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తాగాలి. ఒక 4 పూలు వేసి. దానివల్ల మనం క్రియాటిన్ లెవెల్స్ తగ్గడము, ఈజీఎఫ్ఆర్ పెరగడం గమనించవచ్చు. దాని తర్వాత మీకు తెలిసిన విషయాలే, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మన దగ్గర పునర్నవ కషాయము, వరుణాది కషాయము, CKD 1, CKD 2 పౌడర్స్ మనము వేర్లతో అన్నీ చేసి సో ఆ వ్యాధి తీవ్రతను బట్టి మనం చేయించడం జరుగుతుందండి. ఇంకా పునర్నవ అందరికీ తెలిసిన పునర్నవ, దాని పనితనం కూడా మీకు తెలిసే. సో దయచేసి ఎవరైనా కిడ్నీ పేషెంట్స్ ఉన్నట్లయితే మంచి ఈ 2 యోగాలను పాటించుకుంటూ దాని తీవ్రతను పట్టి మనం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. 1 month, ఎక్కువ రోజులు అవసరం లేదు. మీరు డయాలసిస్ చేయించుకున్నా పర్లేదు. డయాలసిస్ చేయించుకుంటూ మన మెడిసిన్ వాడితే వారానికి 3 సార్లు, అది 2 సార్లకు, 2 సార్లు ఒకసారికి తీసుకొచ్చి టోటల్గా మనం క్రియాటిన్ 1.5 నుంచి అట్లా వచ్చినప్పుడు డయాలసిస్ ఆపేయడం జరుగుతుంది. సో చాలామంది అడుగుతారు, సార్ మేము ఇంగ్లీష్ టాబ్లెట్స్ వాడుతూ ఇవి వాడవచ్చు అంటే, శుభ్రంగా వాడుకోవచ్చు అండి, దానికి ఏం సంబంధం లేదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదు. సో దయచేసి
ఎవరైనా క్రియాటిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అల్లోపతిని బిలీవ్ చేయండి. దాంతోపాటు సైమల్టేనియస్గా మన ఆయుర్వేదిక్ వాడుతూ మీ క్రియాటిన్ లెవెల్స్ తగ్గించుకుంటూ ఈ కిడ్నీ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు.